గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 17వ అధ్యాయం 12 దాకా చాలా అంత పెండింగ్లో ఉన్నాయి. అందుకని ఈరోజు 12 దాకా కృష్ణుడు వర్ణాశ్రమ పద్ధతిని వర్ణించుట. సరిగ్గా చదివింది మనం. సత్యయుగమునందు అవిభక్తమగు వేదము, సత్యయుగంలో ఒకటే వేదం ఉండేది. ఇక్కడ త్రేతాయుగంలో 3 విభాగాలుగా, సత్యయుగంలో అథర్వ వేదం, తర్వాత అది 3 అయ్యి అథర్వ వేదం, దాని నుంచి మళ్ళా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం త్రేతాయుగంలో. కానీ సత్యయుగంలో సత్యయుగాన్ని కృతయుగం అన్నారు. ఎందుకో మనం చదివాం. సత్యయుగంలో 4 వర్ణాలు ఇవన్నీ ఉండేవి కాదు. అందరూ కూడా భక్తి చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ హంసలు, హంస మనం చెప్పాం, పాల నుంచి నీళ్ళని వేరు చేసి ఆ పాలల్లో ఉండేటువంటి ఆ తెలుపు పదార్థాన్ని, దాన్ని మనం లాక్టోజ్ అంటాం, లాక్టోప్రోటీన్స్. మామూలుగా మనం తాగే పాలలో 1 లీటర్ పాలంటే లేదా 1000 ml ఈ రోజుల్లో కొలతకి ఇస్తున్నారా, బరువుకి ఇస్తున్నారా పాలు? ఈ రోజుల్లో కొలతకి ఇస్తున్నారా, పాలు బరువుకి ఇస్తున్నారా? కొలత అంటే జగ్గు పెట్టుకుని లీటర్ కొలిచేయడం. బరువుకి ఇస్తున్నారా? బరువు కూడా నేను రోజు తిరుగుతూ ఉంటాం. కనీసం 15 మంది పాలవాళ్ళు మన మందిరం ఎదుర్కొంటే ఒకడు, ఎస్ఆర్కే స్కూల్ ఎదుర్కొంటే ఒకడు, తర్వాత అక్కడ ఒకడు, అంటే మొత్తం ఒక 5-6 మంది తగులుతారు. అది ఆ పార్క్ ఉంది, అదే ఆ పార్కు పెళ్ళాం చనిపోతే ఆ పేరు మీద కట్టించారు వాళ్ళు, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు. నవనీతమ్మ పార్క్ అండర్ బ్రిడ్జ్ దగ్గర, అటు రోడ్డు దాటితే అటుపక్క విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు కట్టించారు. ఆ మొహం కూడా ఉంటుంది, ఇత్తడి బొమ్మతో చేసే మొహం. ఇక మన ఇస్కాన్లో కూడా పేరు ఇస్కాన్ బృందావన్ పెట్టాడు. ఆయన కూడా దుర్ఘటనలు చనిపోతే ఒక వయస్సులో ఉండే ఆయన. అది నేను ఇక్కడ లేను కాబట్టి ఇటంతా అయిపోయింది. వాళ్ళకి ఏం చేయాలా, పేరు ఇస్కాన్ బృందావనం పార్క్ అన్నాడు, బాగానే ఉంది. కానీ ఎవడు మొహం చేస్తే అంటే ఎవరైనా దుర్ఘటనలు చనిపోతే అతను భక్తుడు కాబట్టి అశుభమే అనాల. భక్తుడు కూడా దుర్ఘటనలు చనిపోవచ్చు, దిక్కుమాలిన చావచ్చు. కానీ భక్తుడు చనిపోతే దాన్ని దిక్కుమాలిన చావడానికి లేదు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోయి ఇప్పుడు అయింది కదా మన ఆదిలక్ష్మ, ఎంఆర్ఓ రాజలక్ష్మి గారి తల్లి బాత్రూంలో ఆమె పడిపోయి ముక్కలే 5-6 ముక్కలు అయిపోయింది. ఎముక 5-6 ముక్కలు అంటే పచ్చడి అయినట్టు. అంటే మామూలుగా ఒకటి అయిపోతే పర్వాలేదు, బరువు ఎక్కువ ఉంటే, బరువు ఎక్కువ పడి ఎముకలు బలహీనంగా ఉంటే, అంటే బరువు అంతా ఈ ఎముక మీద పడుతుంది అనుకోండి. అప్పుడు 1 ముక్క కావచ్చు, 4 ముక్కలు కావచ్చు,
తుంటి ఎముక ఇరిగింది, తర్వాత ఈ తొడ ఎముక ఇరిగింది, ఇరగచ్చు కదా. లేదా ఇక్కడ చాలా మొన్న నేను పెయింటర్ హరిని మంగళారతికి రాకుండా అంటే ఒక్కడిదాన్ని నా కాలు కాస్త పాడైపోయింది. వీడికి హనుమంతుడు భక్తుడిలాగే ఉన్నాడు. వీడు భక్తుల్ని కాలుతో తన్నకూడదు, కాలుతో తన్నాలని కదా, మళ్ళీ చేతులు జపమాలింది అట్లా తోసా లేవయ్యా అని చెప్పి. ఏదో ఆయన నీచంగా చూడాలని కాదు, ఏదో ఆయన ఏదో అవమానం చేయాలని, పెత్తనం చేయాలని, ఏదో చనువు గది కూడా అనొచ్చు. అప్పుడప్పుడు మనకి ఎవరితో చనువు ఎక్కువ ఉంటే వాడిని మనం కాలుతోనే, అదే బయట వాళ్ళని కాలుతో తాకితే అఫెన్స్, అది కాలుతో నిద్ర లేపడం అంటే తప్ప. అయింది కూడా అంటే ఎదురుకొండ రూమ్లోనే పండుకొని ఇక్కడ ఇంత గట్టిగా మనం అంతా కూడా కీర్తన చేస్తుంటే దున్నపోతులాగా నిద్రపోతుంటే ఈయన పైన పండుకుంటాడు కాబట్టి తెలియదు, అక్కడ ఉండే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కీర్తన జోరుగా హరే కృష్ణ కీర్తన. ఆయన ముసుగుదని నిద్రపోయినాడు. ఇస్కాన్ మందిరాలు మనం బాగుపడడానికి, మందిరాన్ని జడగొట్టడానికి చేరటం. మనం మీరు ఇస్కాన్ మందిరాన్ని జడగొట్టడానిక, మీరు బాగుపడ్డానిక? బాగుపడడానికి. మీరు ఇక్కడుండి మందిరంలో లవ్ అఫేర్స్ ఎన్ని చేస్తా అంటే మనం మందిరంలో ఎందుకు ఉంటున్నామో తెలియదు. మందిరం అంటే పెళ్ళిళ్ళు చేసుకోవాలా, దాని తప్పేలా అప్లికేషన్. సార్ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, మా తల్లిదండ్రులు మాట్లాడేట అంటే దాని అదే సిగ్గుపడాల్సిన విషయం కాదు, అదేం చెడు విషయం కాదు. వయసులో ఉండేవాళ్ళు పెళ్లి చేసుకోతే ఇంకోటి పెళ్లి చేసి నాలంటాడు చేసుకుంటాడు అయింది, అంతే కదా. పెళ్లి చేసుకునే వయసు ఉంటుంది. 15 ఏళ్ళ నుంచి ఈ రోజులు 35 ఏళ్ళ దాకా వస్తున్నాయి. ఎంత వయసు ఇప్పుడు? 27. దేవుడి దేవాలి తొందరగా అయితే బాగానే ఉంటుంది. 27 ఎత్తకండి నాన్సెన్స్, నవ్వుతారండి. మీ అందరి బాధ్యత. ఆ ఎత్తుక్కుంటే తిరుగుతుంది కదా ఆడపిల్లకాయలు. మీరంతా బంధువులు, అవునా కదా? ఆ బంధువులే కదా. అంటే ఈ అమ్మాయి ఎంత మంచి భక్తురాలో, ఎంత గట్టి భక్తురాలో అది కూడా చూస్తున్నారు. బాగానే మంగళారతి బాగానే వస్తుందా, చక్కగా సేవ చేస్తుందా, ఉద్యోగానికి కూడా పోయి అక్కడ బాసు ఇక్కడ బాసు, ఇక్కడ కృష్ణుడి తరఫున మేము బాస్, మేము జ్యోతి చేయాల్సి వస్తుంది కదా. మహారాజ్ చెప్పినాడు. అక్కడికి పోతే వాడేవాడు మామూలుగానే ఉంటాడు బాస్. ఆయన చెబుతున్నాడు మీ బాస్ వచ్చి ఏఈ పైన డిఈ ఉంటారు సార్, డిఈ పైన ఏం చెప్పాడు ఆయన, ఎస్సీ ఉంటాడు సార్, ఎస్సీ పైన సిఈ ఉంటాడంట. నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరంలో మన పైన బాస్ అనేవాడు ఉండడం మంచిదా కాదా? మంచిది. మనం చెడిపోకుండా చూస్తూ ఉంటారు వాళ్ళు. మరి నాకెవడు బాస్ లేడు ఇక్కడ అంటే ఎవరైతే వాళ్ళంతటి వాళ్ళు, నాకు ఎప్పుడు ప్రభుపాదులు వారు లేరు అనిపించటం లేదు. నాకు ఎప్పుడు రాధానాథ్ స్వామి, నేను అరువులో పెద్ద ఫోటో పెట్టి ఆయన పైన చూస్తూ ఉంటాడు నన్ను. మరి చూసారా రాధానాథ్ స్వామి పెద్ద ఫోటో? మనం ఆయన సాక్షిగా పెట్టుకుని రాధానాథ్ స్వామి చూస్తున్నాడు, మందిరానికి వస్తే ప్రభుపాద చూస్తున్నాడు. అట్లంటే నీకు భయం పుట్టేది. ఏందో అక్కడ విగ్రహం పడిందిలే అంటే గట్టిగా కేకలేయడం, తిట్టుకోవడాలు మందిరంలో. నీకు జగన్నాథుడు ఉన్నాడని అనిపిస్తే మాట వెంటనే సాఫ్ట్. ఎప్పుడైతే మన దేవుడు ఎదుర్కొని ఉన్నాడు వాటిని కేకలేసి లేదా తిట్టడాలు, కేకలేయడాలు, అబద్ధాలు చెప్పడాలు మందిరంలో అంటే మీకు ఆయన నిజంగా అక్కడ ఉన్నాడనే నమ్మకం లేదు. ఆయన అట్టుబడి ఉంటారులే. కాబట్టి మనం చలాకీగా ఉంటే సరిపోతుంది. భయం ఉండాలి. మంది అయితే జగన్నాథుడి ముందు నేను కుంటి సాకులు చెప్పకూడదు, తర్వాత అబద్ధాలు చెప్పకూడదు,
తర్వాత దబాయించి మాట్లాడకూడదు, నెమ్మదిగా నెమ్మదిగా మాట్లాడుకోవాలి. మనకి దేవుడు ఉన్నాడు అనేటువంటి అలాగే అనవసరంగా మాట్లాడకూడదు. అప్పుడప్పుడు శారదం పెద్ద శారదం మర్చిపోయి బస్ నాకు నచ్చిన టాపిక్ దొరకగానే ఆర్తులు ఎన్ని పక్కన భారతి ఇది మరి తప్పనిసరి అయితే మాట్లాడాలి మందిరంలో. బయట వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు అని కొద్దిగా చెప్పాలా, రండి ఇక్కడ దండం పెట్టుకోండి, అక్కడ దండం పెట్టుకోండి, ఆ కీర్తనలో పాల్గొండి. తప్పేనా ప్రచారం అది. అది కాదు మన నోటి తీట కొద్ది, నోటి తీట అంటారా, నోటి తీట అంటే దాన్ని ఇంగ్లీష్లో వాబులింగ్ టంగ్, లేకపోతే వాగుడికాయ అనొచ్చు. వాబులింగ్ టంగ్, లూజ్ టంగ్. మందిరంలో ఉన్నప్పుడు కొత్త వాళ్ళతో ప్రచారం కోసం మాట్లాడడం అది ప్రీచింగ్. అది కొంతమందికి డ్యూటీ ఉంటుంది. ఆ రిసెప్షన్లో ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు అయితే ఆ లక్ష్మి, ఆ ప్రీతి రాగానే గమనించుకుంటాం. ఎందుకంటే మనం బయటికి పోయి అంత గట్టిగా ప్రచారం చేయలేకపోతున్నాం. కనీసం మందిరానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్న కొన్ని పుస్తకాలు అమ్మచ్చు. వాళ్ళు ఏమైనా డొనేషన్ డైరెక్ట్గా అడగము, మాట్లాడుతుంటే వాళ్ళకి మంచితనం కొద్ది వీళ్ళు మళ్ళీ మంచి వ్యక్తులాగా ఉన్నారు, నాకు ఉపయోగపడే విషయాలు చెబుతున్నారు. ఏమో నేను కూడా గోసేవకు 250 కట్టచ్చా, అట్లా దేవుడికి తెలుసు. మనం ఎప్పుడు మనం ప్రీచింగ్ మూడ్లో ఉన్నట్లయితే దేవుడు సప్లై మూడ్లో ఉంటాడు. మనం ప్రీచింగ్ మూడ్లో ఉన్నట్లయితే దేవుడు సప్లై మూడ్లోకి వస్తాడు. మనం ఎంజాయింగ్ మూడ్లో, తిని పండుకునే మూడ్లో ఉన్నట్లయితే దేవుడు ఆయన పనిష్మెంట్ మూడ్లో ఉంటాడు. వీళ్ళంతా నన్ను ప్రభుపాదిని మోసం చేసి తిని దేవుడికి తెలియదే ఉంటుంది. మందిలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం 6-7 గంటలు నిద్రపోండి, ఏం తప్పు లేదు. అది డివైడ్ చేసుకో, మధ్యాహ్నం 1 గంట, రాత్రిపూట 6 గంటలు, ఇబ్బంది అన్న. మనం రెస్ట్ సరిగ్గా తీసుకుంటే కదా మనం గట్టిగా పని చేయగలిగేది. ఆ తర్వాత మందిరంలో మనకు 3 కార్యక్రమాలు ఉంటాయి. మంగళారతి, శృంగారారతి, గురు పూజ క్లాస్. ఇది 2వ కార్యక్రమం. అంత కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి గురు పూజ అవగానే శృంగార దర్శనం, అది అవగానే క్లాసు 9:30 లోపల, 9:15 మామూలు క్లాసు 45 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ప్రారంభించినప్పటి నుంచి ఒక 45 నిమిషాల లోపల. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మూలాపేట. చాలా దూరం నుంచి వచ్చారా? ఇక్కడ పని పడిందా? దేవుడి కోసం రాలి, పాప కోసం వచ్చి దాంతోపాటు దేవుడిని పాపని ఇక్కడ తీసుకొచ్చా అన్నారా? మెయిన్గా వచ్చింది పాప కోసం. ఆయన కనీసం జనాలు ఆ మాత్రం కూడా పెట్టుకోరు, మందిరం వదిలిపోదామని. పాపను వదిలేసి ఇంటికి పోతూ ఉంటారు. మీకు కొద్దిగా సంస్కారం ఉన్నట్టుంది. దగ్గరలోనే మందిరం ఉంది, ఎట్లాగ పాపను వదిలిపెట్టడానికి వచ్చాము. దండం కూడా పెట్టుకుని కొద్దిగా ప్రసాదం తీసుకుని. ఏం చేస్తారు మీరు? బంగారం పని, చిన్న బజార్లో. ఇల్లు పరమేశ్వర నగర్. ఇప్పుడు పని పెట్టుకు వస్తూ ఉంటారా నెలలో 1-2 సార్లు ఇక్కడికి? బట్ మీకే ఇస్కాన్ మందిరం విలువ తెలియటల్లా. ఇస్కాన్ మందిరంలో పద్ధతులు ఉంటాయి, ఇక్కడ ఇట్లా క్లాసులు ఉంటాయి. ఉదయం సాయంత్రం ఒక 45 నిమిషాల నుంచి గంట క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత ఉదయం 4:30కే తెరుస్తారు మందిరం. అటు ఇటు చేయడానికి 4:30 కల్లా. ఎందుకంటే బాగుపడాలంటే 4:30కి నిద్ర లేచి ఉండాలి. మీరు మీ పద్ధతులు 7 గంటలకు వస్తే మన తలకాయ తొందరగా బాగుపడే అవకాశం ఉంది. దగ్గర వినపడకపోతే
మందిరానికి పోవడం అంటే మనం బాగుపడే విషయాలు స్కూళ్ళల్లో కాలేజీలో ఎవరికి టైం ఉండదు. చదువులు గాడిదలాగా ఇన్ని పుస్తకాలు తీసుకుని బాటనీ అంట, జువాలజీ అంట, ఫిజిక్స్ అంట, కెమిస్ట్రీ అంట, ఎల్లకిలా పడి రాత్రి ఇంటికి వచ్చేప్పటికి నిద్రపోయి హోంవర్క్లు అంటే బాగుపడడం గురించి వాళ్ళు చెప్పరు. వాళ్ళకి బాగా టెన్షన్లు పుట్టేసి వాళ్ళకి సూసైడ్ చేసుకోవడం లేదా వాళ్ళకి డిప్రెషన్ రావడం ఇట్లాంటి అంటే మందిరానికి తీసుకొస్తే ఇక అంటే మామూలుగా రోజు ఉండాలి. రోజు రాలేరు కాబట్టి కనీసం వారంలో సెలవు రోజు ఆదివారం ప్రశాంతంగా ముఖ్యంగా ఇస్కాన్ మందిరానికి ఇస్కాన్ మందిరాలు ఇట్లా చదువుతూ ఉంటారు. లేకపోతే వీళ్ళంతా భక్తులు ఎట్లా అయ్యారు, వీళ్ళంతా మొదటి మీలాగే ఎప్పుడో వచ్చిపోయే రకాలు ఇప్పుడు రోజు అటెండ్ అవ్వాల్సిందే క్లాస్. అంటే వాళ్ళకి కొద్దిగా దీని ఫలితం కనబడుతుంది. ఎలా మానసికంగా ఆరోగ్యంగా ఉండడం, మనకి ఏమన్నా అలవాటు సరిగ్గా లేకపోతే ఈ సిగరెట్టు, సారాయి, గుడ్లు చేపలు తింటారా? అవసరం దాని జోలికి బామాకండి. ఇంకా ఈరోజు నుంచి బై ప్రిన్సిపల్ ఒక పాలసీ, మనుషులు మాంసాహారం తినకూడదు. గుడ్లు, చేపలు, మాంసం అవి వాతావరణానికి మంచిది కాదు, రెండోది ఆరోగ్యానికి మంచిది కాదు, ఖర్చు కూడా ఎక్కువే, ప్లస్ అది పాప పని. దాని యొక్క కర్మ ఫలితాలు మీరు బంగాళదుంపలు, దోసకాయలు, మీరు బీరకాయలు, వంకాయలు తింటే తప్పేం లేదు, భగవంతుడు అది మనకి తిండిగా పెట్టాడు. కానీ గుడ్లు, చేపలు, మాంసం నీచమైన వ్యక్తులకి, అంటే మీరు ఒప్పుకుంటున్నట్టు నేను నీచమైన వ్యక్తిని సార్ కాబట్టి నీచు తింటున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్రారంభిద్దాం అనుకుంటున్నారా ఏంది? మళ్ళీ ప్రారంభించాలనుకుంటున్నారా ఏంది? అది ప్రారంభించదు సార్ అని చెప్పడానికి ఈరోజు నా దగ్గర వచ్చి కూర్చున్నారు క్లాస్ టైంలో. మామూలుగా రోజంతా ఇక్కడ కూర్చోను, ఈరోజు మీకోసం కూర్చున్నట్టున్నారు. ఏం పేరు మీ పేరు? బుజ్జిబాబు గారు వస్తారు. ఆయన కూడా ప్రారంభించాలని చూస్తున్నాడు దుర్మార్గ పనులని. పోతారు ఆయన చెవుల్లో వెళ్ళి. ఆ తర్వాత కూడా చేస్తే తెలిసి చేసినటువంటి నేరానికి పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది. తెలియక చేస్తే పాపం తెలియక చేశాడు, మీకు తెలుస్తుంది అయినా కూడా చేస్తున్నాడంటే మీకు గట్టిగానే దెబ్బలు పడతాయి. అహ్మదాబాద్ ఆ విమానంలో పేలిపోయినట్టు నేను బాగుంటాయండి అని మంచిది కాదు. అకాల మృత్యు అంటారు. మీరు ఇతర జంతువులు మీరు ఆ విధంగా వాటి ప్రాణాలని మీరు బలి తీసుకుంటుంటే భగవంతుడు కొన్నాళ్ళు క్షమిస్తాడు, కొన్నాళ్ళు ఓపిక పడతాడు. ఆ తర్వాత ఇట్లాంటిది ఏదో పని చేసి వదిలిపెడతాడు ఆయన. ఫినిష్. ఇంకా మీరు ఆచూకీ లేకుండా పోతారు. కాబట్టి మీరు అలా ప్రారంభించాలనే ఆలోచన వదిలేయండి. ఈరోజు జగన్నాథ్ దగ్గరికి వెళ్ళాను. స్వామి నాకు జ్ఞానోదయం కలిగించాడు ఉదయాన్నే. అది కూడా మేము మీకు మామూలుగా చెప్పట్లేదు, ఎందుకు తినకూడదో చెబుతున్నాం. ఎందుకంటే అది వాతావరణ కాలుష్యం, ఆ రక్తం, దానికి పట్టే నీళ్లు. ఒక జంతువుని 6 ఏళ్ళు మీరు పెంచి 5 ఏళ్ళు పెంచి ఒక దెబ్బకి తిని పారేయడం, 6 ఏళ్ళు దాని తిండిని మీరు శాకాహారం పెంచుకోవడానికి దాన్ని వాడుకోవచ్చు. 6 ఏళ్ళు పెట్టి ఒక్క దెబ్బకి తినేస్తే అంటే ఎంత ఖర్చుతో కూడిన పని. ప్లస్ వాటి కళ్ళు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి. మీలో ఏమైనా జాలి దయ అంటే జాలి గుండె మీరు ఊహించుకోవాలా. మీరు మాంసం తింటప్పుడు మేక కళ్ళు, దాని కాళ్ళు ఎరగొట్టి కళ్ళు పీకేసి తోలు తీసి నాకు ఇక అందుకే మీలాంటి వాళ్ళకి ముస్లింల చేతుల్లో అట్లాంటివి జరుగుతూ ఉంటాయి.
మీరు ముస్లింల చేతుల్లో చిక్కుతారు. ఏందిరా నా బతులు ఇట్లా చేస్తున్నారు. అప్పుడు ఎన్ని మీకు ఫ్లాష్ బ్యాక్లా గుర్తొస్తాయి. నేను ఎన్ని మేకలు తిన్నాను, ఎన్ని గొర్రెలు తిన్నాను, దేవుడు నాకు ఒకసారి దెబ్బ కొడుతున్నాడు, ఎన్ని చేయకుండా ఉంటే బాగుండేది కదా అని ఆలోచించండి. ప్లస్ దాని కర్మ సిద్ధాంతం అంటారు. మీరు నన్ను కొడితే నేను కూడా మన తిరగబడి కొట్టడానికి వస్తాను. అంతే కదా, అనవసరం కొడితే ఎందుకు ఊరుకుంటే, అంతే కదా. మీరు అనవసరంగా నన్ను కొడితే తిరగబడి నేను రెండు కొడతా. ఇది నేను అనవసరంగా ప్రసాద్ కొందరే కొత్త ఆయన అయితే నయా ఆద్మీ బాత్ కరీ, ఏ తో బాత్ కర్నే వాలా नहीं రోజా. కాబట్టి ఎడిపోతున్నాడు అరివన్ దానికేం కొంపలు మనలోకి వచ్చాడు. ప్రేమలు పెట్టి మంచి విషయం మాట్లాడుతుంటే మీకు ఉపయోగపడే మంచి జ్ఞానం గురించి మాట్లాడతాడు. బొట్టు బొట్టు అంటారండి. నా మాట వినండి జాగ్రత్తగా. ఏం చదువుతున్నా మీరు ఈ లోపల? ఏం చదువుతున్నా మీకు? అదే ఇప్పుడు ఏదో మాట్లాడుతుంటే ఒక విషయం మాట్లాడుతూ వచ్చాను మీకు. మాంసాహారం యొక్క నేను చెప్పా, మనం భగవంతుడు కొంతకాలం క్షమిస్తాడు, కొంతకాలం ఓపిక పడతాడు. ఆ తర్వాత ఇంకా శిశుపాలుడి పేరు విన్నారా? శిశుపాలుడు ఎవరైనా? ఏమైంది ఆయనకి? ఏమైంది? ఆయనకి అర్థమైపోయింది. కాబట్టి మీరు నూరు తప్పుల దాకా బాబు అక్కడ శిక్ష పడిపోతుంది, ఇంకా ఆగదు అది. అయిపోయింది ఎన్ని తప్పులు అయిపోయింది. ఆ టైం వచ్చేదాకా మనం ఆగకూడదు. అప్పుడు ఇంక మీరు వద్దన్న కూడా ఒప్పుకోడు ఆయన. ఎన్నిసార్లు అవకాశం ఇస్తే ఎందుకు బాగుపడలేదు. మాంసాహారం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కడుపులో లైట్ ఫుడ్, ఇంకా శాకాహారం తొందరగా అరుగుతుంది, శరీరం బాగా చురుగ్గా ఉంటుంది. హెవీ ఫుడ్ తింటే డల్గా తయారవుతారు. అరగడానికి టైం బట్టి పేగుల్లో పుళ్ళు పడతాయి, క్యాన్సర్లు వస్తాయి. ఇవన్నీ నేను ఒక డాక్టర్గా కూడా చెబుతాను. నేను డాక్టర్ తెలుసా? నేను డాక్టర్ నేను తెలుసా మీకు? లేకపోతే ఈ విషయాలు అనేది చెబుతున్నాను. నేను డాక్టర్ని, ఎంబీబీఎస్ చదువుకుని, ఎండి చదువుకుని, ఆ తర్వాత ఇప్పుడు మానసిక రోగాలకి డాక్టర్ని. ఇప్పుడు మీలాంటి వాడు మనసు మార్చడానికి వాడికి అంటే నచ్చ చెబితే ఆ సాయం కరెక్ట్గానే చెప్పాడు. భగవద్గీతలో క్లియర్గా రాసింది మనుషులు ఏం తినాలా. ఇది పెన్ను కాగితం అంటే ఆ శ్లోకం చెబుతా, మీరు ఆ శ్లోకం నంబర్ నోట్ చేసుకుని ఇంట్లో భగవద్గీత ఉందా? ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఎప్పుడైనా తెరిచిన పాపాన్ని పోయారా? ఇప్పుడు భగవద్గీత తెరిచిన పాపాన్ని పోయారా అంటున్నా. అంటే 9వ అధ్యాయంలో 26వ శ్లోకంలో భగవంతుడు పత్రం పుష్పం ఫలం తోయం, ఒక పుష్పాన్ని కానీ ఫలాన్ని కానీ పత్రాన్ని కానీ లేదా పాలు నీళ్ళు, పప్పులు ధాన్యాలు, పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలు వీటన్నిటినీ మనుషులు తినమన్నాడు ఆయన. సరిపోతాయి, మనకి చాలానే ఉన్నాయి. మీరు మీ జీవితంలో ఎప్పుడు కూడా మాంసాహారం తినాలని ఆలోచన చేయమాకండి. మీరు తినకుండా 3 ఏళ్ళు తినలేదన్నారు. ఇప్పుడు నేను సరిగ్గా వినింటే తేడా కనపడలేదా? మరి ఎందుకు తినాలని చూస్తున్నారు? మళ్ళీ ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తప్పలు అనిపించి తిన్నాను. ఏం పరిస్థితులు ఉన్నాయి? మార్కెట్ రోడ్డు మీద దుకాణాలు ఎక్కువైపోతున్నాయి. అమ్ముడు మీరు తినకపోతే ఎవడు కొంటాడు? సెన్సిటివ్గా ఉంటే లాభం లేదనిపించింది.
మీరు కొందరికి సమాధానం చెప్పాలంటే పశువుగా మారితేనే సమాధానం చెప్పగలరు. అది అనిపించింది నాకు. అంటే అంతే. అప్పుడు మీ పిల్లలంతా కూడా మీరు అలానే ఉంటారు, మీ పిల్లలతో కూడా మీ బంధువులతో కూడా గొడవ ఇంట్లో. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మేమంతా కూడా సహకారం తింటాం గత 40 ఏళ్ళ నుంచి. ఎంత గట్టిగా తిట్టుంటానయ్యా నేను మొహం వాచిపెట్టి తిట్టుంటానో లేదా నేను, దానికేం ఇబ్బంది లేదు. ఎవరైతే సహకారం తింటారో వాళ్ళ మైండ్ కంట్రోల్లో ఉంటుంది. ఎక్కడ వదిలిపెట్టాలో మైండ్ని, ఎక్కడ వదిలిపెట్టకూడదు తెలిసి ఉంటుంది. మీరు మాంసాహారం తింటే ఎవరిని వదిలిపెట్టలేదు, కొడుకుని పోతే పోయేవారో పాయింట్లో ఆ తర్వాత ఆలోచిస్తారు, ఏం వచ్చేస్తారు. మీరు శాకాహారం తినండి, దాన్ని నైవేద్యం పెట్టుకుని తినండి, అప్పుడు మైండ్ కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు ఎవరితో గట్టిగా మాట్లాడాలా, ఎవరితో నెమ్మదిగా మాట్లాడాలా అని తెలుస్తూ ఉంటుంది. కానీ మీరు మొరటుగా ఉంటే తెలీదు, మూడ్లో వచ్చేసి కోపం వచ్చిందంటే ఆ పద్ధతిలో బిహేవ్ చేస్తుంది. కాబట్టి దట్ ఈజ్ నాట్ కరెక్ట్. మీరు మాంసాహారం తింటామని గట్టిగా మీకు డబ్బులు ఎగ్గొడుతున్నారేం జనాలు, డబ్బులు ఎగ్గొడుతున్నారేని మీ వ్యాపారంలో ఎవరితో అంత గట్టిగా మాట్లాడాలా, ఎవరితో మాట్లాడాల్సి వస్తుంది అంత గట్టిగా? మీ క్లయింట్స్తో మాట్లాడాలా, మీ ఫ్యామిలీ? మనం ఇచ్చిన వాళ్ళతో ఇంకా తప్పదు కదా, గట్టిగా అది మాట్లాడచ్చు. కానీ దానికి మాంసం తింటేనే మీరు గట్టిగా మాట్లాడుతున్నట్లేదు. అదే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారంటే నన్ను కూర్చోబెట్టండి, ఎంత గట్టిగా మాట్లాడుతుంది. ఏంటంటే మేము టీ కాఫీలు కూడా తాగాం, ఉల్లిపాయలు కూడా తినం మేము. అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎదుర్కోవాల్సింది, మోసం చేస్తుంటే, ఎగ్గొడుతుంటే. ఇంకొక 5 నిమిషాలు ఉంది, సరే ఆఫ్ చేస్తాం. ఇక్కడ మొదట్లో వేదం ఒకటే ఉండేది, తర్వాత 4 వేదాలు అన్నారు. అధర్వణ వేదం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. ఎందుకంటే జనాలకి అర్థం చేసుకునేటువంటి తెలివితేటలు తగ్గిపోతున్నాయి. అంటే భాగవతం ఉంది, కానీ ప్రభుపాద మళ్ళీ ఇంత లావుగా రాశాడు. వాళ్ళు భాగవతం 18 పుస్తకాలు ఉండక్కర్లా, భాగవతం అంతా కూడా ఓన్లీ శ్లోకాలే ఉండేటైతే అది కేవలం ఒక పుస్తకంలో వచ్చేస్తుంది. కానీ ప్రభుపాద మనం మొరటు బుద్ధులకి అర్థం కాదు కాబట్టి పుచ్చిపోయిన బుద్ధులు అనొచ్చు, కుళ్ళిపోయిన బుద్ధులు అనొచ్చు, లేదా మొరటు బుద్ధులు అనొచ్చు, మందబుద్ధి. బాగా 10 సార్లు చెప్పాలా, ఇంకా వివరించి చెప్పాలా, అప్పుడు మనకి తలకెక్కుతుంది. ఎవరన్నా టీచర్లు అందరికీ తెలుసు, ఒక కుర్రాడు ఒకసారి చేస్తే టక్కన పట్టేసుకుంటాడు. ఈ మందిరంలో ఎన్నాళ్ళ నుంచున్నా 5 ఏళ్ళ ఈరోజు చదువుతుంది. నాకు వచ్చేసింది యశోమతి నందన పాఠాన్ని, 5 ఏళ్ళు పట్టింది నేర్చుకోవడానికి. ఎందుకంటే దాని మీద దృష్టి పెట్టి తొందరగా నేర్చుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వేద జ్ఞానాన్ని కలియుగంలో జనాలు వాళ్ళ ఆయువు తగ్గిపోతూ ఉంటుంది, వాళ్ళ ఓపిక తగ్గిపోతూ ఉంటుంది, వాళ్ళకి టైం ఉండదు, సమస్యలు ఎన్నో ఉంటాయి. కాబట్టి అంత తొందరగా మీరు కాన్సన్ట్రేట్ చేయలేరు. కాబట్టి ఇట్లాంటి స్వాములు వచ్చి చక్కగా దాన్ని మనకి అరటిపండు వలిచినట్లు లేదా పంచపండు వలిచినట్లు దాన్ని తీసేసిస్తే అప్పుడు మనం తీసుకుంటాం, లేకపోతే మనకి మన వల్ల అయ్యే పని కాదనుకుంటాం. ఇక మహాభాగ త్రేతాయుగ ప్రారంభంలో ప్రాణ నిలయముగా నా హృదయం, అందుకే ఏమన్నా గుండెపోటు, ప్రాణం ఎక్కడ ఉంటుందా అంటే గుండెలో ఉంటుంది, ఆత్మ గుండెలో ఉంటుంది. ఏమైనా గుండెలో పోస్తే ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, అక్కడ మనిషి చనిపోతాడు. ఆత్మ పోకపోతే మనిషి బతుకుతాడు, ఆత్మ వెళ్ళిపోయిందంటే.
ఆత్మ ఉండేటువంటి స్థానం గుండె. ఇక్కడ అక్కడ కొడితే పర్వాలేదు, ఇంకా ఆత్మ ఉండగలుగుతుంది. తిన్నగా గుండె మీద దాడి చేస్తే గుండెపోటు వచ్చిన మనం గుండె ఏరియాలో, గుండె ఎక్కడ ఉంటుందో తెలుస్తుందా మీకు? ఎక్కడ ఉంటుంది గుండె? మధ్యలో ఉంటుంది, ఎడం పక్క కుడి పక్క? ఎడం పక్క ఉంటుంది. ప్రాణ నిలయముకు నా హృదయం నుండి వేద జ్ఞానము, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం అని 3 భాగాలుగా దాని నుండి నేను యజ్ఞత్రయముగా, అంటే భగవంతుడి సమయాన్ని బట్టి, ఇప్పుడు మీకు తెలుసో తెలీదు, ఇంకా సమయం పాడైపోయింది ఇప్పుడు కలికాలం. అక్కడ 3 వేదాలు అంత వేరు చేసి చదివినప్పుడు మనకి తలకెక్కదు. కాబట్టి కలియుగంలో భగవద్గీత, ఈ సమయంలో ఒక భగవద్గీతని జాగ్రత్తగా చదివితే కావాల్సిన జ్ఞానం, మన ఈ సంసారంలో ఎలా బతకాలా, దేనికోసం బతకాలా, తర్వాత మన జీవిత లక్ష్యం ఏం పెట్టుకోవాలా. మీ జీవిత లక్ష్యం ఏం పెట్టుకున్నారు? తెలిసిపోయింది. ఈ జీవితం లక్ష్యం నేను కృష్ణుడిని చేరుకోవాలా, ఆ విధంగా మళ్ళీ సంసారంలో పుట్టడం చావడం దీని నుంచి బయటపడాలి. నాకు విషయం తెలిసింది, మెల్లిగా ప్రయత్నం చేస్తూ ఉంటాను, పోతూ ఉంటాం, మెల్లిగా సాధన చేసుకుంటాం. ఇంకేమైనా చెప్పారేంది ఇప్పుడు? సో ఈ కలికాలంలో ఇంతకుముందు మనం పూజలు చేయడం, స్తోత్రాలు చదవడం, ఇది హనుమాన్ చాలీస కావచ్చు, లలిత సహస్రనామం కావచ్చు, విష్ణు సహస్రనామాలు కావచ్చు. సో భగవంతుడు అంతకంటే కూడా సులభం చేశాడు. ఈ టైంలో కేవలం 2 అక్షరాలు, హరే కృష్ణ రామ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. బస్ శ్లోకాలు మంత్రాలు ఏం నేర్చుకోకపోయినా నమ్మకంగా పట్టుదలతో ఈ మంత్రాన్ని అంటూ ఉంటే మొత్తం మీ జీవితం అంతా కూడా. నేను ఈ ఊరికి వచ్చింది ఆ మంత్రం తీసుకుని వచ్చా, ఈ ఊరు నెల్లూరుకి. అయితే మీ కళ్ళ ముందే అంత కనబడుతూనే ఉంది ఇదంతా కూడా. బస్ ఈ మంత్రం అంటూ ఉన్నాం, ఏ రోజు వదిలిపెట్టకుండా ప్రతిరోజు తెల్లవారుజామున 4:30కి లేచి మిగతాదంతా ఆయన చూసుకుంటున్నాడు. ఇంతేకాదు కావలి, గూడూరు, సూళ్ళూరుపేట, తాడిపత్రి, అహోబిలం మేము చేసిందేం లేదు, మేము చేసింది మంత్రం. అంటే కరెక్టే. భగవంతుడు కలికాలంలో ఎవరైతే ఈ హరే కృష్ణ మంత్రాన్ని మీరు గట్టిగా మాట్లాడాలా, తిట్టాలి, కొట్టాలంటున్నారు, మీరు ఈ మంత్రం రోజు అంటుంటే 1 గంట సేపు మీకు ఎవరికి అప్పు ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరితో ఎలా మాట్లాడాలా, ఎన్ని కూడా మీకు తెలివితేటలు వస్తూ ఉంటాయి. ఇగో ఈ భజన చేయకపోతే మీ తలరాతలు ఎటపోలు అటుపోతూ ఉంటే తర్వాత మీరు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని అదేంది, అది అట్లయింది, ఇట్లయింది అని చెప్పి. త్రేతాయుగంలో ధర్మము ఒక పాదం నశించింది. మీరు నేను భగవంతుడి భక్తుడు అని చెప్పుకోవాలనుకుంటే, మీకు నమ్మకం ఉంది కదా దేవుడు అంటే, ఎవరైనా కూడా నేను భగవంతుడి భక్తుడిని అంటే దానికి మీరు 4 నియమాలు పాటించాలంటే, పాదాలు అంటారు, 4 పాదాలు. ఈ 4 ఒక వృషభానికి, ఎద్దుకి 4 పాదాలు ఉంటాయి. ఎద్దుని ధర్మానికి ప్రతీకగా, ఆవుని భూమి అంటాం కదా, గోమాత. ఆ రకంగా ధర్మానికి ఎద్దుతో పోలుస్తారు, భూమిని ఆవుతో పోలుస్తారు మన శాస్త్రాలు. కాబట్టి ఎద్దుకి 4 కాళ్ళు ఉంటాయి. ఒక కాలు కుంటుపడిందంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది, 2 కాళ్ళు పోతే డేక్కుంటూ ఉండాలి, 3 కాళ్ళు పడితే 1 కాలు ఉన్నా కూడా ఏం చేయలేదు, 1 కాలు మీద.
ఆ రకంగా ఎవరైనా కూడా నాకు దేవుడు అంటే నమ్మకం ఉంది అంటే ఆయన చెబుతున్నాడు 4 కాళ్ళు ఉండాలి. ఎవరైనా కూడా నాకు దేవుడు అంటే నమ్మకం ఉందంటే ఒకటో కాలు వచ్చి వాళ్ళు దయాగుణాన్ని కలిగి ఉండాలి. కాబట్టే మనం గుడ్లు చేపలు మాంసం తినకూడదు. ఒకటి, ఎవరైనా కూడా భక్తుడు అంటే ఆయనలో దయాగుణం ఉండాలి. రెండోది, భక్తుల్లో ఉండాల్సిన రెండో గుణం అబద్ధాలు చెప్పకుండా. అంతే కదా, దేవుడిని ఇంత గట్టిగా నమ్ముకొని అబద్ధాలు చేస్తే ఇంకెవరిని నమ్మాలా? మామూలు మనిషి ఎట్టగా నమ్మకూడదు. భక్తులు కూడా అబద్ధాలు చేసి పోయామా వీళ్ళు కూడా అమాంతకుల్లాగా ఉన్నారు. అంటే భక్తులు సింపుల్గా ఉండాలి. భక్తులు ఏదో కడుపు నిండా అన్నం తిని భజన చేసుకుంటున్నాడు, దేనికి అబద్ధాలు చెప్పాలా? భక్తుడు అంటే కడుపు నిండా భోజనం చేయొచ్చు, జపం చేసుకొని ఉండేది ఆ పని కోసం, సుఖంగా ఉండొచ్చు. అంటే అబద్ధాలు అంటే మీకు ఇంకా వేరే వేరే ఎజెండాలు ఉన్నట్లు లెక్క. కాబట్టి భక్తులు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు తిండి పెడుతున్నాడు, మీ దగ్గర జపమాలు ఉంది, జపం చేసుకుంటున్నారు, దేనికి అబద్ధాలు చెప్పాలా? అంటే మీకు ఇంకా ఏవో స్వార్థపూరితమైనటువంటి ఏవో ఆలోచనలు ఉన్నాయి. రెండోది వచ్చి సత్యాన్ని మాట్లాడడం. మీ కూతురి పెళ్లి కాకపోతే అటు ఇటు చెప్పి పెళ్లి చేయడం తప్పేం లేదు, శాస్త్రం చెబుతుంది. కూతురి పెళ్లి కాకపోతే అబద్ధం చెప్పైనా చేసేయచ్చు అని చెప్పి. తెలుసా మీకు ఆ విషయం? కూతురికి పెళ్లి కాకపోతే అబద్ధం చెప్పైనా చేయొచ్చు అంట. కానీ ఈ రోజుల్లో వీలు కాదు, నేను వాడు వదిలేస్తాడు అబద్ధం చెప్పి పెళ్లి చేస్తే. అంతకుముందు పెళ్ళి అయిపోతే వదిలేదు కాదు, ఒకసారి పెళ్ళి అయిపోతే విడాకులు ఉండేవి కాదు. అటు వెనకటి కాలంలో ఉన్నారు, మీకు ప్రాణ సంకటం ఉన్నప్పుడు, ఈ ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే, ఏదో తప్పు అయిపోయింది, ఒక అబద్ధం చెప్పి బయటపడితే ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి తప్పుడు పనులు చేయను. ప్రాణ సంకటం ఉన్నప్పుడు అబద్ధం చెప్పచ్చు. కూతురికి పెళ్లి కాకపోతే అబద్ధం చెప్పి కూతురికి పెళ్లి చేయొచ్చు. శాస్త్రాల విషయాలు కాబట్టి మామూలుగా ప్రతి చిన్న విషయ సాకులు మనం చెప్పకుండా ఉండాలి డైరెక్ట్గానే. మీరు మందిరానికి 8 గంటలకు వస్తాను అనుకోండి, కానీ మీరు 9:30కి వస్తారు. లేకపోతే ఏం ప్రభుజీ బుజ్జిబాబు అన్నారు కదా, బుజ్జిబాబు గారు మీరు 8కి వస్తానని ఎదురు చూసా, మేము బయటకు కూడా ఎక్కడికి పోవాలా, 9:30కి వచ్చారు అంటే మీరు ఇంట్లోనే లేటుగా ప్రారంభమయ్యారు. కానీ నాకేం చెబుతారు, ట్రాఫిక్ సార్, ట్రాఫిక్లో కొద్దిగా లేట్ అయిపోయింది, అనవసరంగా అబద్ధం చెప్పడం. విషయం వచ్చి ఇంట్లో లేటుగా ప్రారంభమయ్యారు, కనీసం ఇట్లాంటి అబద్ధాలు చెప్పకూడదు. ఇది మీరు మనసును చంపు, మీకు తెలుసు నేను లేటుగా బయలుదేరడం లేట్ అయ్యాను, కానీ స్వామికి మాట ఇచ్చి లేటుగా బయలుదేరితే కొద్దిగా తలకాయ దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఏదో సాగు చెప్పేస్తే ట్రాఫిక్ అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఏం చేస్తున్నారు, అప్పుడు నేను నోరు మూసుకోవాలి. కానీ భగవంతుడికి తెలుసు, మీకు తెలుసు మీరు అబద్ధం చెబుతున్నారు. అంటే ఇటువంటి అబద్ధాలు చెప్పని అవసరం లేదు. రెండోది సత్యం పలకాల, మొదటిది దయాగుణాన్ని కలిగి ఉండాలా, మూడోది అంటారు దాన్ని శుభ్రంగా ఉండడం. శుభ్రంగా ఉండడం అంటే మనం పాపపు జీవితం. శుభ్రంగా ఉండడం అంటే సారే అవసరం లేదు, సిగరెట్ అవసరం లేదు, మత్తు పదార్థాలు సేవించక్కర్లా. ఈ మత్తు పదార్థాలు సేవిస్తే మన మనసు కలుషితం అవుతుంది. అప్పుడు మనం అబద్ధాలు చెప్పడం, పనులు ఎగ్గొట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. అంటే మత్తు పదార్థాలు అవుతాయి. కాబట్టి క్లీన్లీనెస్, ట్రూత్ఫుల్నెస్, మెర్సిఫుల్నెస్ అండ్ నాలుగోది ఆస్టరిటీ. తపస్సు అంటే మనుషులు జూదం ఆడి డబ్బులు సంపాదించడం. జూదం ఆడి డబ్బులు సంపాదిస్తే ఆ జూదంలో మనం ఉన్నదంతా కూడా పోగొట్టుకునే పరిస్థితి రావచ్చు. అంటే మనుషులు తపస్సు చేయాలా, అంటే కష్టపడి పని చేయాలా. రెండోది శుభ్రంగా ఉండాలా,
దయాగుణాన్ని కలిగి ఉండాలా. తర్వాత నాలుగోది ఏం చెప్పాం? అయిపోయింది. క్లీన్లెస్, శుభ్రంగా ఉండాలి. శుభ్రత, సత్యత, దయాగుణం, తపస్సు, ఈ 4 గుణాలు మనిషికి ఉండాలి. ఎవరైతే ఈ హరే కృష్ణ మంత్రాన్ని రోజు తెల్లవారుజామున చేస్తారో అటువంటి వాళ్ళ మనసు ఆ విధంగా తయారవుతుంది, ఆ విధంగా బతకగలుగుతారు. కాబట్టి కలియుగ ధర్మం అన్నారు నామ సంకీర్తన. కలియుగంలో మనిషిగా బతకాలంటే అతను రోజు రోగం ఉన్నవాడు మందులు తినాలో ఆ రకంగా మనుషుల్లాగా బతకాలంటే, మనుషులు పశువుల్లాగా కాకుండా, మనుషులు దుర్మార్గుల్లాగా కాకుండా బతకాలంటే రోజు మీరు కనీసం 1 గంట 2 గంటలు మంత్రం అంటూ కలికాలంలో అందరూ మిమ్మల్ని గౌరవించే విధంగా మీరు బతకగలుగుతారు. ఆ తర్వాత నెక్స్ట్ మీరు భగవంతుడికి కూడా దగ్గర అవ్వడం. అందుకని మేము ఒకటింది, సనాతన ధర్మము మానవత్వానికి దైవత్వానికి దారి. ఎవరైతే రోజు భగవన్నామం అంటూ ఉంటారో అటువంటి వాళ్ళు చక్కగా జీవితం అంతా కూడా ప్రశాంతంగా, గౌరవంగా, లోటు లేకుండా సుఖంగా బతకాలంటే మనం రోజు కూడా ఈ భగవన్నామాన్ని అలవాటు చేసుకోవాలి అని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి